ఒకప్పుడు ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు చల్లటి గాలి వచ్చేది. ఎటు చూసినా చెట్లు ఉండేవి. ఇప్పుడు ఎటు చూసినా తార్ రోడ్లు, వెహికల్స్, కాలుష్యం తప్పితే ఏమీ లేదు. సో ఎండలు కూడా బాగా పెరిగిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అలా ఎక్కడ చెట్లు లేవు, మనకు చల్లదనం కూడా లేదు లోకల్గా అయితే. సో పల్లెటూరుల వరకు అయితే వాళ్ళకి చెట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే చల్లగా ఉన్నారు. సో మన లోకల్ వాళ్ళు అయితే ఇంకా నీట్గా ఇంట్లోకి వచ్చి ఏసీ వేసుకొని రిలాక్స్ అయిపోవడమే. సో వాళ్ళకి అదొకటే దారి. ఏసీ ఉన్న వాళ్ళే హ్యాపీగా ఉంటారు ఈ రోజుల్లో అయితే. అండ్ మూడో వాళ్ళు అయితే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కూలింగ్ కావాలంటే కంపల్సరీ సినిమాకి వెళ్ళిపోవడమే. సో ఫ్రెండ్స్, ఈ వారం అయితే మన ఒంగోలు సినిమాలు అయితే ఆడుతున్నాయి. వాటిలో వస్తే లాస్ట్ వీక్ రిలీజ్ అయ్యే ఒక 2 సినిమాలు ఉన్నాయి, మంచి హారర్ మూవీస్. ఆ మూవీస్కి వెళ్తే మాత్రం ఫుల్గా చలి. సో ఏసీ చలి కన్నా భయం చలి ఎక్కువగా ఉంటుంది. సో కంపల్సరీ 2 సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాలు చెప్తాను, జాగ్రత్తగా రండి. ఫస్ట్ వచ్చేసరికి లీ క్రానిక్స్ ద మమ్మీ మూవీ ఫ్రెండ్స్. హాలీవుడ్ మూవీ, ఫుల్ హారర్ మూవీ ఫ్రెండ్స్, ఓన్లీ ఫర్ అడల్ట్స్ ఫ్రెండ్స్. సో మంచి హారర్ సీన్స్ ఉంటాయి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫుల్ హారర్ ఫ్రెండ్స్. వణుకు పుట్టింది సినిమా, భయంకరమైన సీన్స్ ఉన్నాయి. అసలు భయం వేసింది, చాలా భయంకరమైన సినిమా ఫ్రెండ్స్. లీ క్రానిక్స్ ద మమ్మీ 2026 అనే మూవీ అయితే ఆడుతుంది. మన గోరింట్లో స్క్రీన్ 1లో ఇది ఆడుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సినిమా. ఓన్లీ భయం లేని వాళ్ళే వెళ్ళండి, చాలా భయం వేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకో మూవీ వచ్చేసరికి అక్షయ్ కుమార్ గారి మూవీ భూత్ బంగ్లా అనే మూవీ రిలీజ్ అయింది, హిందీ మూవీ. అది కూడా గోరింట్లో ఆడుతుంది. ప్రస్తుతానికి అయితే 10 PM షో ఒకటి ఇచ్చారు. సో నైట్ షో అయితే ఆడుతుంది. ఎవరైనా ధైర్యం ఉన్న వాళ్ళు వెళ్ళండి, రాత్రి కూడా చల్లగా ఉంటుంది సినిమా. సో చాలా భయపడతారు, మంచి హారర్ సీన్స్ ఉన్నాయి, ఫుల్ కామెడీ మూవీ ఫ్రెండ్స్, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా అయితే యూఏ రేటెడ్. సో ఎవరైనా చూడొచ్చు, చిన్నపిల్లలు పెద్దలు అందరూ చూడొచ్చు. సో మంచి సినిమా, బాగుంది ఫ్రెండ్స్. భూత్ బంగ్లా అనే మూవీ కూడా ఆడుతుంది. ఈ 2 సినిమాలు ఏ సినిమాకి వెళ్ళి చూడండి, భయపడతారు. ద మమ్మీ అయితే దోళ తీర్చేసిద్ది ఫ్రెండ్స్. ఈ ఎండాకాలంలో మెయిన్గా ఎండలు అయితే బాగా పెరిగిపోతూ ఉంటాయి. మెయిన్గా హీట్ స్ట్రోక్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి, హీట్ స్ట్రోక్ తగలకుండా. సో కంపల్సరీ గొడుగులు అయితే వాడండి ఫ్రెండ్స్. మధ్యాహ్నం పూట తిరిగేటప్పుడు కంపల్సరీ గొడుగులు అయితే వాడండి. సో మన షాప్లో గొడుగులు అమ్ముతున్నాం. ఇవి వచ్చేసరికి సింగిల్ కలర్ గొడుగులు ఫ్రెండ్స్, సింగిల్ కలర్ గొడుగులు. ఈచ్ వచ్చేసరికి 150 రూపీస్ ఓన్లీ. సో మెయిన్గా కలర్ గొడుగులే వాడండి, బ్లాక్ గొడుగులు వాడమాకండి, ఎండకి మంచిది కాదు. కలర్ గొడుగులు అయితే హీట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. సో మెయిన్గా లైట్ కలర్స్ గొడుగులు, వైట్ కలర్ గొడుగులు వాడండి, కలర్ గొడుగులే వాడండి ఫ్రెండ్స్. బ్లాక్ గొడుగులు అయితే అసలు వాడమాకండి, నో బ్లాక్ గొడుగులు నో చెప్పండి. ఎండాకాలంలో కంపల్సరీ కలర్ గొడుగు ఒకటి తీసుకోండి. మన షాప్లో గొడుగులు అయితే అమ్ముతున్నాము. అండ్ ఫ్రెండ్స్, ఇదే మల్టీ కలర్ గొడుగులు ఫ్రెండ్స్, డిజైన్ గొడుగులు కూడా ఉంటాయి మన దగ్గర. సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ గొడుగులు. డిజైన్ అయితే మీకు డిజైన్గా సూపర్గా ఉంటుంది, మళ్ళీ ఎండకు కూడా మంచి ప్రొటెక్షన్ అయితే వస్తుంది. ఈ మల్టీ కలర్ గొడుగు వచ్చేసరికి 180 రూపీస్ ఫ్రెండ్స్. వీటిలో చాలా డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర, మన షాపులో. చాలా లుక్ కానీ ప్రొటెక్షన్ కూడా బాగుంటాయి మల్టీ కలర్ గొడుగులు. ఒక మనిషికి బాగుంటుంది ఫ్రెండ్స్, కంఫర్ట్గా ఉంటాయి ఈ గొడుగులు. మీడియం సైజ్ గొడుగులు, మల్టీ కలర్ గొడుగులు చూడండి ఫ్రెండ్స్. 180 రూపీస్ ఓన్లీ ఈ గొడుగులు. వీటిలో చాలా డిజైన్స్ ఉన్నాయి మా ఫ్రెండ్స్ మన దగ్గర. ఆల్మోస్ట్ 10-20 రకాలు ఉన్నాయి.